విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులకు త్వరలోనే నూతన యూనిఫామ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలో మూతపడ్డ కొన్ని ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాల్సిందిగా సర్పంచులు అడుగుతున్నారని, వాటిని కూడా ప్రారంభిస్తామని, పాఠశాలలు, హాస్టల్లో చిన్న చిన్న మరమ్మతులను చేపట్టి అన్నింటినీ విద్యార్థులకు సౌకర్యంగా తీర్చిదిద్దినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, పాఠశాల యాజమాన్యం, స్థానిక కార్పొరేటర్ తదితరులు ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రభుత్వ మిషన్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాల బడులు అండ్ అట్లాగే కేజీబీవీస్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూల్స్ మన అన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో ఒక నాణ్యమైన విద్యను అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో దాన్ని ఇక్కడ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వ బడుల్లో కూడా మనకు అన్ని ప్రభుత్వ బడుల్లో కూడా ఈరోజు విద్యా సంవత్సరం ఈరోజు నుంచి మనం ప్రారంభమవుతున్నాయి. ఇటు టెక్స్ట్ బుక్స్ కానీ, ఇటు యూనిఫామ్స్ కానీ, లేకపోతే మిడ్ డే మీల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా పనులన్నీ కూడా వేగవంతం చేయడం జరిగింది. అట్లాగే ఈ యూనిఫామ్స్ కూడా మనకు స్టిచ్చింగ్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నాం. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం కూడా సార్ ముందుగానే మనకు ప్రభుత్వం అనౌన్స్ చేశారు. సో వాటిని కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లాలో చేయడం జరుగుతుంది. సో అట్లాగే మన గౌరవ సర్పంచులు, కొంతమంది సర్పంచులు కానీ, కొంతమంది గౌరవ ప్రతినిధులు వచ్చి కొన్ని మూతపడిన స్కూల్స్ కూడా కొన్ని ప్రారంభం చేయమని చెప్పి వారు కూడా ఈ విద్యా సంవత్సరం యొక్క క్వాలిటీని చూసి వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. సో వాటిని కూడా తప్పకుండా రానున్న ఈ విద్యా సంవత్సరంలోనే ఎక్కడైతే పిల్లల స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందో అక్కడ పెంచుతున్న విధంగా, అక్కడ ఓపెన్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, ఆల్రెడీ ఈ పాటికి మనము పూర్తి చేసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్స్లో, కేజీబీవీస్లో అక్కడ అన్ని స్కూల్స్లో కూడా విద్యను అభ్యసించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం అయింది.